వరుసగా జరిగే పరిణామాలు చూస్తుంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినా అని అనిపిస్తుందా సార్? అనిపించింది రాజకీయాలకు ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. రాజకీయాలు ఎందుకు వచ్చినా అని అంతే కదా. ఎవడైతే దొంగలు కబ్జాలు పెట్టారో కబ్జాలలో సపోర్ట్ చేయకుండా మీరు న్యాయంగా మాట్లాడడం వల్ల మీద వచ్చి మీ దాడులు చేస్తాము, మేము ఛానల్ మా చేతిలో ఉన్నాయని, మా చేతిలో పేపర్లు ఉన్నాయని అంటుంటే ఏవైతే చెప్తున్నారో అది అది ఎట్లయినా ఏ రాజకీయ నాయకుడికైనా రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, యాంకర్ ఉన్నావు, మంచిగా చదువుకున్నావు, పెట్టుకొని నేను చూసాం మంచి చేద్దాం, ప్రజల మంచి చేద్దాం ఛానల్ పెట్టావు. నీ ఛానల్నే విమర్శించి మంచి పని చేద్దామని ఛానల్ అంటే ఛానల్ ఊగా వేస్తుందని చెప్పి తీసుకొని లోపడేస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుంది. అదే అంటే ఛానల్స్ అంటే పేపర్లు అంటే భగవంతుల్లా ఉండాలి, అందరు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు చూసిన ఛానల్ వాస్తవానికి చూస్తే నార్మల్గా ఏ రాజకీయ నాయకుడి పైన ఆరోపణలు వస్తే కొద్ది రోజులు సైలెంట్గా ఉండిపోతారో, వారం 10 రోజులు అయినాక అది మర్చిపోతారు. ఇక్కడ ఆరోపణ దాదాపు 7-8 మంది ఎమ్మెల్యేల పైన వస్తే కేవలం మీరే స్పందిస్తున్నారు బయటకు వచ్చి. అదే కదా ఇప్పుడు అడిగేది, అడుగు సపోర్ట్ చేస్తలే కదా. నేను అడిగేది ఆవిడ ఒక్కరిని అనలేదు, 7 మంది అంది, ఆ దగ్గర కూర్చలేరు, వాళ్ళు ఆగిపోయారు. అసలు నేను మా స్పందించేదో పాపం నేను పబ్లిక్ ఉపయోగపడేట్టుగా నేను మాట్లాడితే నా మీదకి వచ్చి నాన్న దాడి చేసి నీ మాధవరం ఇట్లా ఉంది, నీ మాధవరం ఎట్లుంది అంటే, మాధవరం అనేది మాది 10,000-20,000 కడప, పేర్లు నా పేరు 100 ఉంటాయి. వస్తాను మీకు సంబంధం లేని ఎస్టేట్స్ అని అంటారా? అంతే కదా, మాధవరం ఎస్టేట్. అంతే కదా. ఇప్పుడు నా తమ్ముళ్ళు చేసుకుంటారు, నా బావలు చేసుకుంటారు, లేకపోతే నా ఫ్రెండ్స్ చేసుకుంటారు, నీ దోస్తులు చేసుకుంటారు, అభిమానంతో పేరు పెట్టుకుంటారు అంటారు. అభిమానంతో పెట్టుకుంటారు, వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది ఎన్టీఆర్ పేరు పెడతారు, కొంత రాజశేఖర్ పేరు పెడతారు, కొంతమంది వాళ్ళ మాధవరం తమ్ముళ్ళు ఉంటే నా మాధవరం పెడతారు. డెవలప్మెంట్లు తీసుకుంటారు, కడుతుంటారు. డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు కట్టినప్పుడు ఏముంటుంది మీకు చెప్పండి? ల్యాండ్ ఓనర్ సంబంధం ఉంటుంది, కలెక్టర్కి సంబంధం ఉంటుంది, కమిషనర్కి సంబంధం ఉంటుంది. అన్నీ చూసే కదా పర్మిషన్ ఇచ్చేది, అన్ని చూసే మీరే సొంతలు కొనుక్కునేది, అన్ని చూసి కదా లోన్లు ఇచ్చేది. గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జా పెట్టి కట్టిండు, గవర్నమెంట్ ల్యాండ్ ఇది కంపల్సరీ అంటే నువ్వు అడిగిన దానికి ఆయన అడిగిన దానికి లెక్క. అవునా? నేను గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టిండు 307 గవర్నమెంట్ ల్యాండ్ 11 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ పించింగ్ వేసింది. ఇది అరకప్పుడు గాంధీ అంటే ఆయన వదిలిపెడుతున్నారు. ఇది 1,100 కోట్ల రూపాయల ప్రాపర్టీని వదిలిపెడుతున్నారు. 4,000 కోట్ల రూపాయలు నువ్వు చెప్తున్నావు కదా, మీరు చదువుకున్నావు కదమ్మా, 4,000 కోట్ల రూపాయలకు ప్రధాన పేపర్ రాసింది. మీరు చూపెడతారా? చూపెట్టకపోతే ఏం శిక్ష విధించాలి మీరు చెప్పండి. ముఖ్యంగా మీరందరూ కూడా 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఒకటే పార్టీ, మీరంతా కూడా ఒకటే సిటీలో లైన్ గా గెలిచిన ఎమ్మెల్యేలు. ఎందుకు మీ మధ్యలో గ్యాప్ వచ్చింది? నేను టీడీపీలో గెలిచిన. టీడీపీలో గెలిచింది అంటున్నా, అరకప్పుడు గాంధీ కూడా టీడీపీలోనే గెలిచింది. అవును, ఆయన కబ్జా పెట్టిండు కాబట్టి బయటికి తీసిన. నువ్వు పార్టీ మారుతున్నావు, అప్పుడు టీడీపీ నుంచి ఆ ల్యాండ్ గురించి వచ్చినావు. ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ బీఆర్ఎస్ లో చేరింది ల్యాండ్ కోసమేనా? 100% ల్యాండ్ కబ్జా 100%. 200%. మీరే తీసుకోపోయినారా ఏడికి? బీఆర్ఎస్ లోకి. నేను తీసుకోపోయినా, నేను ముందు పోయినా బీఆర్ఎస్. మీరు ముందు వెళ్ళినారు. ఆయన 11 ఎకరాల ల్యాండ్ ఆయన కబ్జా పెట్టిండు అనేది గవర్నమెంటే ఫినిషింగ్ వేసింది కదా, నేననలేదు కదా. ఫినిషింగ్ వేసాం కదా, నేను స్పందించింది. హైడ్రా కమిషనర్ గారు వచ్చి ఫినిషింగ్ వేసి ప్రెస్ మీటింగ్ పెట్టి 14,15,000 కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా అయింది, దాంట్లో ఈ 11 ఎకరాలని చెప్పిండు కదా ఆయన. నేను చెప్పింది కాదు కదా. హైడ్రా కమిషనర్ అంటే ఎవరు? రంగనాథ్. ఎవరు? గవర్నమెంటే కదా, గవర్నమెంట్ ఆఫీసర్ కదా. మరి గవర్నమెంట్ ఆఫీసర్ ఇది గవర్నమెంట్ అని చెప్పిన తర్వాత కృష్ణారావు దానికి స్పందించి ఇది కాపాడే ప్రజలకి ఇవ్వమండి అని అడిగినోడేమో పాపాత్ కూడా అయిండు, ఇది నా ల్యాండ్ అని చెప్పి కోర్టుకు పోయినోడేమో మంచోడైండు. మీకు ముఖ్యంగా అసలు కవిత ఈ ఎమ్మెల్యేలు అందరి గురించి మాట్లాడడానికి కారణం ఏంది? అసలు ఎందుకు ఆ ప్రస్తావన తీసిందంటే ఏం చెప్తారు? ఆమెనే అడగాలి. యూటీ బ్యాచ్, బీటీ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్, మా టీడీపీ బ్యాచ్ తిట్టింది ఆమె. అంతకన్నా ఏముండని తిట్టింది. 10 ఏళ్ళు అధికారులు ఆమె ఉంది, ఆమెను అడగాలి. 10 ఏళ్ళు ఉన్నావు తల్లి, మరి ఆ రోజు మరి ఇల్లు ఇదే ఎమ్మెల్యే దొంగలన్న పోతే మరి వీళ్ళు ఎందుకనో ఆమెను అడగాలి కానీ అన్నట్టు ఎట్లా? ఇంకా మీకంటే మీ వెనకాల ఒక గుంటనక్కున్నారని చెప్పి కూడా కవిత మాట్లాడుతుంది. గుంటనక్క నేనే అన్నా. మీరు మిమ్మల్ని మాట్లాడిస్తుంది ఒక గుంటనక్క, మాధవరం కృష్ణారావు చాలా చిన్నోడు అన్నట్టు ఆమె మాట్లాడుతుంది. నేను 86 చిన్నోడు అంటే నేమనాలి? దానిపైన ట్రోల్స్ కూడా అవుతున్నాయి. అమ్మాయికి అనుభవం లేదు, అమ్మాయికి అనుభవం లేదు, రాజకీయంగా ఎవరి మీద కోపంతో తిరుగుతుంది.
చిన్నపిల్ల అర్థం చేసుకుంటుంది, తొందరలో నిజాలు తెలుసుకుంటుంది, మళ్ళీ తల్లిదండ్రులకు రావాలని కోరుకుంటుంది. రీసెంట్ టైమ్స్ లో చాలా పేపర్లు చూపిస్తుంది, ఒక 70 ఎకరాలని, ఒక దాంట్లో 150 ఎకరాలని. మీరే చెప్పినారండి మాట్లాడినప్పుడు, ముందు 4,000 కృష్ణార్పణం 4,000 కోట్లు, ఇప్పుడు 6,000 కోట్లు. అవునా, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఛానళ్ళు మీ చేతిలో ఉన్నాయి. మీ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది. గాలని అడగాలి, ప్రతిపక్షాలను అడిగితే మాకేవుడు ఇస్తాడన్న. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే పైన ఆరోపణలు వస్తాయి, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పైన వస్తున్నాయి. 307 కి సంబంధించి గాజుల రామారం 307 సర్వే నెంబర్ ఏంది ఎమ్మెల్యే గారు, అసలు ఏంది అసలు అది గొడవ? 307 అనేటటువంటిది 424 ఎకరాల ల్యాండ్. ఓకే. 124 ఎకరాల ల్యాండ్ పట్ట ల్యాండ్ దాంట్లో పట్టాలకు ఇచ్చింది. ఓకే. ఇచ్చి 317 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని 200 ఎకరాల ల్యాండ్ ఒక లీజుకి ఇచ్చింది ఎవరికి. ఇంకా 100 ఎకరాలు కొంచెం గరీబోలు వేసుకున్నారు, ఎప్పుడో కొంతమంది వేసుకున్నారు. ఇంకొక 150 ఎకరాలు ఉంది, 200 ఎకరాల్లో ఉంది. ఆ 124 ఎకరాలు లేఅవుట్లు అయినాయి, అన్నీ అయిపోయినాయి. అయిపోయి కూడా 30 సంవత్సరాలు అయిపోయినాయి. ఓకే. దాన్ని కాపాడమంటున్నాము. ఆ గవర్నమెంట్కి వచ్చినాక రెగ్యులరైజ్ ఎన్వోజ్ చేసుకున్నాడు, ఇది పాస్బుక్ లెక్కించుకున్నాడు. ఈ గవర్నమెంట్ ఎన్వోజ్ తీసుకున్నాడు. అర్థమైందా? ఎందుకు మారిండ్రు అంటే ఆ గవర్నమెంట్లో అందుకు వాడుకున్నావు, ఈ గవర్నమెంట్ వాడుకున్నావు. నీకు 11 నీకు వచ్చిన ఉంటే 11 నువ్వు ఉన్నా అంటున్నావు కదా, 11 నుంచి 18 దాకా నీ పేరు పాన్లు ఎందుకు ఎక్కలేదు అని అడుగుతున్నాను నేను. 30 సంవత్సరాలు నీ పాన్లు ఎక్కలేదు, నీ పేరు మీద పాస్బుక్లో లేవు, నీ పేరు లేదు, ఏం లేదు, నీకు అమ్మిన రోడ్డుకి అసలు పేరే లేదు అని నేను అడుగుతున్నా. దానికి 18 ఎందుకు ఎక్కిందిరా అంటే అధికారులకు గెలిచినాం కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసుకున్నాం అంటున్నా. ఇంట్లో ఎందుకు వచ్చినవరా అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ తెచ్చుకున్నాం అంటున్నా. ఈ రెండే విషయాలు. 30 ఏళ్ళు ఎందుకు రాలేదు అది నువ్వు అడగాలి. మీరు విలేకరులు, చిన్నపిల్లలు, మీకు కూడా తెలియాలి. అవును కదా, 11 కొన్నా అంటున్నావు కదా. కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కవిత తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది, ప్రెస్ మీట్ రెగ్యులర్ గా పెడుతుంది. మేము కూడా పోయినాం. అడిగినప్పుడు కొన్ని అభ్యంతరకరమైన క్వశ్చన్లు ఉన్నప్పుడు జై తెలంగాణ అమ్మ అన్ని చెప్తాను, జై తెలంగాణ అని వెళ్ళిపోతుంది. ఏం చెప్పమంటారు చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడాలి? నిన్నటికి ఆ అమ్మాయి అనిల్ అంటే నాకు పంపించాడు. కానీ ఆమెనే లీగల్ నోటీస్ ఇచ్చిన, టీ న్యూస్ పైన ఇచ్చిన, కృష్ణారావు పైన కూడా ఇచ్చిన, పేపర్లు చూపెడుతుంది. నేను కూడా ఇచ్చిన. ఇప్పుడు నేను వైట్ పేపర్ చూపించిన అంటే నమ్ముతావా? నేను డైరెక్ట్ ఆవిడే పంపించిన. అనిల్ అంటే నాకు పంపించండి. ఎమ్మెల్సీ అనిల్ అని వచ్చింది. మరి ఎమ్మెల్సీ అనిల్ ఎవరో నాకైతే తెలియదు. మరి మా సత్యనారాయణ చెప్పారు ఎమ్మెల్సీ అనిల్ అంటే వాళ్ళు. నా కొడుకు పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. నా కొడుకు కాకపోతే నా భార్య అన్నిది ఏంటన్నా, ఏ ఒక్కటి తీసినా నా జీవితంలో ఇవన్నీ పనికిరాని వచ్చి ఇది నీదా కాదా, నీ బంధువులదా కాదా అంటే ఇక బంధువులు కట్టుకోవద్దా? నువ్వు చెప్పు, నాకు బంధువులు బిజినెస్ చేయొద్దా? మీరు చెప్పండి. రైట్. ఇప్పుడు ఒక ఛానల్ అయినా ఒక దగ్గరకు పోయి మాట్లాడి ఆయన చెప్పిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ ఛానల్ అన్నారు దాన్ని. ఛానల్కి విలువలు ఉండాలి. మీరు 4,000 కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా అన్నాడు. నేను ఆడ కబ్జా అని నేను చెప్పా. నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేదు కదా. హైడ్రా కంపెనీ వచ్చి ఫినిషింగ్ వేసింది కదా, గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసింది కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.